హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఎక్కువ మసాలా వేయకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీ మనకి బిర్యానీలోకి, వైట్ రైస్‌లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బావుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఇక్కడ నేను 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. పావుగంట సేపు బాయిల్ చేసిన ఎగ్స్ ఇవి. ఇప్పుడు ఈ ఎగ్స్‌కి ఇలా కత్తితో ఘాట్లు పెట్టుకుందాము. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి గ్రేవీ కర్రీలో ఉండే మసాలా అంతా ఎగ్‌కి బాగా పడుతుంది. ఇలా ఎగ్స్ అన్నిటికి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎగ్స్‌ని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుంటున్నామండి. బాగా కలుపుకొని ఎగ్స్ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము గ్రేవీ పేస్ట్‌ని రెడీ చేసుకుందాము. గ్రేవీ పేస్ట్ కోసం ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అందులోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. మీరు కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫైన్‌గా గ్రైండ్ చేసుకుందాము. టమాటో గ్రేవీ పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలానే ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకిక్కడ అల్లం వెల్లుల్లి బాగా వేగాలండి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. మనకిక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్‌కొచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో గ్రేవీ పేస్ట్‌ని యాడ్ చేస్తున్నాను. అలానే ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిసేలాగా మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. మనకి టమాటాలో ఉండే వాటర్ రిలీజ్ అయ్యి మెల్లగా తగ్గిపోతూ ఉంటుందండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేలా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చెక్ చేసుకుందామండి. మనకిందులో వాటర్ అంతా ఇంకిపోయి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా! ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకుందామండి. ఎప్పుడైనా కూడా గ్రేవీ కర్రీస్‌లో చివర్లో గరం మసాలా, కారం యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్‌లీ ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మనకిలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండీ! ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మనకిక్కడ ఆయిల్ బాగా సెపరేట్ అవుతుంది కదా! ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్‌కి కారం, ఉప్పు బాగా పడతాయండి. చివరగా ఇందులో ఒక టీ స్పూన్ కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చాలా సింపుల్‌గా ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలా యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ యాడ్ చేస్తే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. మీరు కూడా ఈ సింపుల్ ఎగ్ గ్రేవీ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.